జాగూడు మా అమ్మకి అమ్మలే చేసా ఎక్కడ బెల్లం అయితే అక్కడ ఈగలు. వన్ సైడెడ్ గొడవ ఉండదు, తీసేసుకుంటే సైలెంట్ అయిపోద్ది. అయిపోయి సైలెంట్ అయిపోద్ది వన్ సైడ్. నువ్వు తీసుకుంటే ఆమె సైలెంట్ అయిపోయేదా? సమీరా మెమరీస్ వినడానికి మీ దగ్గర మెమరీ కార్డు ఉందా? సరిపోద్దా? మెమరీస్ లేకుండా ఉంటాయి సమీరా గారి దగ్గర? ఏం మాట్లాడుతున్నారు సనా గారు మీరు? అందుకే మేము ఇద్దరం వాళ్ళు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు మా తపస్సు మిర్చి పుచ్చుంటే ఇప్పుడు నాకు కష్టం వచ్చేది కాదు. అంతా మా తపస్సు చేసి నోరు మూసుకొని ఉండడం వల్ల మా వారు చెల్లెలు అలా ఉంది కాబట్టి భార్య కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 10 కైనా ఇచ్చుంటే ఇవాళ నాకు ఇలా ఉండేది కాదు. అన్వర్ బ్రో ఇక్కడ చూడండి, డెఫినెట్లీ డిజర్వ్స్ ఇట్. హ్యాపీ ఓవర్ తన్నులు తిన్నాడంటే. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఓకే, మా డే అంతా ఎలా ఉంటుంది, నా మార్నింగ్స్ ఎలా ఉంటుంది, నా హోల్ డే ఎలా ఉంటుందో చూసారు కదా. మా ఈవినింగ్స్, వీకెండ్స్లో ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. అస్సలం వాలేకుమ్ గైస్. अस्सलाम वालेकुम अमान, अस्सलाम वालेकुम लीजा, अस्सलाम वालेकुम अरहान. సో ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ టైం, అందరు ఇలా రిలాక్స్ అవుతున్నారు. అండ్ యాజ్ ఆల్వేస్ మేము ఇక్కడ నుంచి తిరిగి పాపం ఇక్కడికే వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటాం. తన రూమే మా గెస్ట్ రూమ్లా అయిపోయింది ఇప్పుడు. సో అల్హమ్దులిల్లా, నాకు కూడా అలాగే ఇష్టం, అందరూ ఒక చోట కూర్చొని. జాగూడు మా అమ్మకి అమ్మలే చేసా, ఎక్కడ బెల్లం అయితే అక్కడ ఈగలు, అంతే. ఇంట్లోనే కాదు, పాత ఇంట్లో కూడా అంతే. అందరూ వచ్చి తన రూమ్లోనే కూర్చున్నారు. సో మేమంతా అలా కూర్చుంటూ ఉంటాం అనమాట. దే ఆర్ హ్యావింగ్ స్ప్రౌట్స్. అండ్ రేష్మా వచ్చింది. ఏం చేసింది? వచ్చింది. వాలేకుమ్ అస్సలాం. షాపింగ్ చేసావు కదా? ఏ సమీరా, క్యా హాల్ చాల్ హై? అల్హమ్దులిల్లా అంత బాగుంది. ఈవినింగ్ అయ్యేసరికి అందరి ఇళ్లలో సమోసాలు, బజ్జీలు ఇస్తారు. మా ఇంట్లో మా అత్తగారు క్యారెట్లు, స్ప్రౌట్లు ఇస్తున్నారు. ఆరోగ్యానికి మంచిది. అదే మా ఆరోగ్యానికి రహస్యం. యా, రీజన్ ఫర్ అవర్ గుడ్ హెల్త్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అన్నదాత సుఖీ భవ. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. డైట్లో ఉన్నాడు. డైట్లో ఉండి బర్గర్ తింటారా అని అడిగాడు ఇందాక నన్ను. నాకే ఆర్డర్ చేయలేదు నేను. ఎవరు చేసావు మరి? తబస్సుము చేసావా? చేయలేదు. ఇంకా చేయలేదు. ఓకే, సరే. ఎందుకు నవ్వినట్టు అనిపించింది, ఏడ్చాను. ఎందుకు ఏడ్చావు? మా అత్తగారు ప్లీజ్ ముగ్గురు కలిసి నాకు కంటెంట్ ఇవ్వండి అన్నారు. వెంటనే తపస్సు మంది కింద ఎగ్జిబిషన్ పెట్టారు, బట్టలు ఉన్నాయి చూపిస్తాంది. మా అత్తగారు కెమెరా ఆన్ చేసి టంకన్ చెప్పేశారు. నేనేదో రిలాక్స్ అయి కూర్చుంటే కంటెంట్ నన్ను అడుగుతున్నారు ఏంటని. ఎస్, కంటెంట్ నువ్వే కదా. అందుకని నాకే కంటెంట్ లేగా నేనే బ్లాగ్ లాపి కూర్చున్నా. యూట్యూబ్ సూపర్ స్టార్ కాదు. ఇప్పుడు కాసేపు అయితే అరాన్ని తీసుకొని వెళ్ళిపోతావు నువ్వు. అందుకని ఫస్ట్ నువ్వు, తర్వాత వీళ్ళు ఎలాగో మేల్కుంటారు. అందుకని అలానా? అవునా? వీళ్ళు ఏదో బట్టలు తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి, మమ్మీ కోసం కూడా తీసుకుంటామేమో అంటే నేను తపస్సు మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్దామని అనుకుంటున్నాం. ఓపెన్ ఉంటుంది అప్పటి వరకు? 9 బజే తగ్గేనా? అవునా? ఇప్పుడు 7:20 అవుతుంది. ఓకే. మిమ్మల్ని అడుగుతున్నారు ఎందుకు రావట్లేదు కింద. నేను వెళ్తే నిన్ను అడుగుతారు, నువ్వు వెళ్తే నన్ను అడుగుతారు. మీరెందుకు రావట్లేదు? నేను రాను. నేను వస్తే చెప్పండి మరి. ఖర్చు అయిపోతుంది. అలానా? అనవసరమైన ఖర్చు అనమాట. అందుకని నేను అందుకే వెళ్ళలేదు. వాళ్ళందరూ ఆపుతున్నారు ప్రతి స్టాల్లో. లేదు, నేను చూడడానికి రాలేదు, అలా మాడపడుచు కోసం వచ్చానని చెప్పి అలా ఎస్కేప్ అయి వచ్చేసానా. మా తబస్సుం రేష్మ అంటే లేదు మమ్మీ కోసం అంటే సెంటిమెంట్ తో కొట్టారు వీళ్ళు. మమ్మీ కోసం అంటే సరే ఓకే చూద్దాము. నా స్టైల్ సమీరా వాళ్ళ మమ్మీ స్టైల్ ఒక్కటే తెలుసా? మేము సమీరా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్ గా అది ఎలా అని. సమీరా చెప్తుంది, చూపించింది సాఫ్ట్ టాయ్. ఓకే, ఎస్ చెప్పు సమీరా, ఏదో చెప్తా ఉంటా. యా, చూడండి, అర్హాన్ ది కార్ అండ్ టేల్ పట్టుకున్నాడు. అర్హాన్ సే హాయ్. హాయ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హాయ్. కార్ దిక్, మా కార్ చూడండి, అర్హాన్ కార్ చూడండి, బాగుంది.
టో కార్ ఓకే టో కార్ ఓకే ఓకే. వీళ్ళిద్దరు ఇంత కలిసి ఉంటారా? ఇద్దరు గొడవ పడతారు. ప్రతి ఇంట్లో ఒక సిబ్లింగ్ బ్రదర్స్ ఉంటే కనుక సిస్టర్స్ కానీ బ్రదర్ సిస్టర్ కానీ సిస్టర్ అయినా ఎలా ఉన్నా డెఫినెట్గా గొడవ పడతారు. అలాగే అంటే గొడవ పడి అంటే ఏదో అయిపోతుంది కదా, ఇది నాది ఇది నీది అని గొడవ పడుతుంటారు వీళ్ళు క్యూట్గా. సో డెఫినెట్గా మీ ఇంట్లో పిల్లలు ఉంటే అదే జరుగుతూ ఉంటుంది. తపస్సును అడుగుదాం, వాళ్ళ అన్నతో కొట్లాడిందా లేదా అని అడుగుదాం. అన్వర్ అన్నట్టు. అస్సలాముఅలైకుం అన్వర్. అలైకుం అస్సలాం. సనా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారాలు. ఎస్ చెప్పండి. ఏం లేదు, ప్రతి ఇంట్లో ఏం లేదని చెప్పారు కదా. ఉంది వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏదైనా టాయ్స్ గురించి ఇది నాది ఇది నీది అని చిన్న క్యూట్గా గొడవ పడుతుంటారు కదా. సో బచ్పన్మే నీ చిన్నప్పుడు నువ్వు తబసుం గొడవ పడ్డారా? చాలా గొడవ పడ్డారా? దేని గురించి గొడవ పడుతూ ఉండేవాళ్ళు? తిండి అనుకుంటా కదా, చాలా ఉంది. టాయ్స్ గురించి అయితే కంపల్సరీ కాదు, ఓన్లీ ఫుడ్ విషయంలో వన్ సైడెడే గొడవ ఉండదు. తీసేసుకుంటే సైలెంట్ అయిపోద్ది, ఎవరు సైలెంట్ అయిపోద్ది వన్ సైడే. నువ్వు తీసుకుంటే ఆమె సైలెంట్ అయిపోయేదా? సపోర్ట్ చేసేది నేను? సపోర్ట్ కాదు, నేను దారి లేదు, ఏం చేస్తుంది? సపోర్ట్ కాదు, హెల్ప్లెస్ కాబట్టి వదిలేసేది నా కొడక తీసుకొని. ఓహో ఓకే. సో ఓకే సమీరా, నీకేమైనా మెమరీస్ ఉన్నాయా? సమీరా లేకుండా ఉంటాయా? మీరు మెమరీస్ వినడానికి మీ దగ్గర సమీరా మెమరీస్ వినడానికి మీ దగ్గర మెమరీ కార్డు ఉందా? సరిపోద్దా? మెమరీస్ లేకుండా ఉంటాయా సమీరా గారి దగ్గర? ఏం మాట్లాడుతున్నారు సనా గారు మీరు? అసలు లేదా? ఉండవా? గట్టిగా మాట్లాడొద్దంట. ఇక్కడ మెమరీ కార్డు కాదు, క్లౌడ్ స్పేస్ కావాలి. క్లౌడ్ స్పేస్ కావాలి. వద్దు? షూర్? వద్దు మాట్లాడొద్దంట. షూర్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సమీరా అనుకుంటాను. చెప్పు సమీరా. 1 2 3 ఇప్పుడు స్టార్ట్. రేపు కలుద్దాం. నేను డెఫినెట్ గా తబస్సుం లాగైతే కాదు, ఇట్లా కాకపోతే దౌర్జన్యం చేస్తే తిరిగి ఇచ్చేదాన్ని. ఇస్తా. అందుకే మేము ఇద్దరం వాళ్ళ ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు మా తబస్సు మిర్చి పుచ్చుంటే ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చేది కాదు. అంతా మా తబస్సు చేసి నోరు మూసుకొని ఉండడం వల్ల మా వారు చెల్లెలు అలా ఉంది కాబట్టి భార్య కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఏం కాముకుంటది కదా, వాడు అంటున్నాడు ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇస్తుంది, అక్కడ ఇవ్వదు. ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వకుండా ప్లేసెస్ లో ఇవ్వాలంటే ఒక ప్లేస్ లో ఇవ్వాలంటే అదే ఇవ్వడం 100 జరిగితే 100 కి ఇవ్వాల్సిన అవసరం లేదు. 100 లో 10 కైనా ఇవ్వాలి. 10 కి కూడా ఇవ్వకుండా 1 కి ఇస్తుంది. ఓకే. సో దీనికి కారణం 10 కైనా ఇచ్చి ఉంటే ఇవాళ నాకు ఇలా ఉండేది కాదు. అన్వర్ ఇక నుండా ఫ్రేమ్ లో మీ సిస్టర్ అలా ఉంది కాబట్టి ఈరోజు సమీరాకి కష్టం వచ్చింది. మొత్తానికి అన్ని పక్కన పెడితే మా అత్తగారు కోరుకున్న కంటెంట్ మా అత్తగారికి వచ్చింది. మేము ఇంట్లో గొడవ పడితే మీ అందరికి టెన్షన్ వస్తుంటే మేము గొడవ పడితే మీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అవునా? మీ ఆడియన్స్ భలే ఉందని మీకు అనిపిస్తుంది, భలే ఉందని. తర్వాత మాకు ఉంటుంది రూమ్ లో, నువ్వెందుకు అలా అన్నావు వీడియోలో, నువ్వెందుకు అలా అన్నావు వీడియోలో. ఓ జరుగుతుందా? ఊరికే అంటున్నా, అలా ఎలా జరుగుతుంది? మరి చిన్నపిల్లలు ఏం కాదు కదా. అదే కదా గైస్, ఏం అనుకోదు ఇలా తింటూ మాట్లాడుతున్నా అని. ఫ్యామిలీ ముందు ఇలానే ఉంటాం, సొఫిస్టికేటెడ్ గా మనం బయట వాళ్ళ ముందు ఉంటాం. మిమ్మల్ని అంతా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి అది తింటూ మాట్లాడుతున్నాం. మా ఆయన వచ్చి తొంగి వెళ్ళిపోయారు, బన్యన్లో ఉన్నారు. సో ఇందాక అంటే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇందాక మా తబస్సుం చెప్పింది కదా డ్రెస్సెస్ గురించి, ఆంటీది నాది టేస్ట్ సేమ్ అని చెప్పి. సో బేసిక్గా ఎలా అంటే మా తబస్సుం మా మమ్మీ ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు అనమాట. వాళ్ళ లైకింగ్స్, వాళ్ళ డిస్లైక్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, అంటే ప్రతిదీ మా మమ్మీ తబస్సుం సేమ్. షాపింగ్కి వెళ్ళడం, గోరింటాకు పెట్టుకోవడం, షాపింగ్ జాయింగే వాళ్ళతో ఇద్దరు ఫుల్ జోష్ అనమాట. నేను మా అత్తగారు ఒకలాగా షాపింగ్ వద్దులే వెళ్తే ఇప్పుడు అనవసరమైన ఖర్చు అలా మేము అనుకుంటాం. వీళ్ళిద్దరు షాపింగ్ వెళ్తేనే ఒక మూడ్ లో స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోద్ది అలా అనమాట. మెడిసిన్ అంట, మెడిసిన్. సో అలా తబస్సుం ఒక మంచి డ్రెస్ కొనింది, ఆంటీ కూడా నచ్చుతుంది వెంటనే. మా మమ్మీ ఎక్కడికైనా వెళ్తే మా మమ్మీకి ఏమైనా నచ్చితే తబస్సుంకు పసంద్ ఆతా తబస్సుం అని మా మమ్మీ అనుకుంటుంటారు. అలా మా తబస్సుం ఇక్కడ ఏమైనా కొన్నా ఏమైనా నచ్చినా సమీరా వాళ్ళ మమ్మీకి బాగుంటుంది, ఆంటీకి నచ్చుందని మన తబస్సుం అనుకుంటుంది అనమాట. సో అది అసలు టాపిక్, అది చెప్పబోయారు.
ఇప్పుడు మీరు డ్రెస్సెస్ చూడండి. ఓకే, తపస్సు మీద చెప్పపోయింది వాళ్ళ అన్న గురించి చెప్పు. చాలా ఉంది వాడి గురించి చెప్పడానికి. చెప్పు, ఒకటి రెండు చెప్పు. ఏముంది, చాలా సపోర్ట్ చేసేదాన్ని అంటే హోంవర్క్ లో. అయ్యో నెక్స్ట్ డే హీ వాజ్ వెరీ లేజీ స్టడీస్ దగ్గర. హోంవర్క్ చేయకుండా ఉండడం, ఊరికే మ్యామ్స్ తో తిట్లు తినడం, నన్ను పిలిచి చెప్పడం, నేను వచ్చి ఇంటికి మమ్మీకి చెప్పడం. అయ్యో పాపము డైలీ పనిష్మెంట్ దొరుకుతుందని అన్నయ్య నిద్రపోయిన తర్వాత బుక్స్ తీసి హోంవర్క్ చేసి మళ్ళీ బ్యాగ్లో పెట్టేదాన్ని నేను. అబ్బో, మీ అందరికి ఒకటి చెప్తాను, మా ఇద్దరు ఎక్కువ తన్నులు ఎవరు తిన్నారు తెలుసా మా ఇంట్లో? మా మమ్మీ చేయితో బెల్ట్ తో. అన్వర్ బ్రో, He deserves it. He deserves it, bro. ఇక్కడ చూడండి, He definitely deserves it. ఎంత హ్యాపీగా మరి తన్నులు తిన్నాడంటే. ఇప్పుడు తింటే హ్యాపీ ఉండను, అంటే ఒక భార్యగా ఒక లవర్ గా ఐ వోంట్ బి హ్యాపీ, బట్ యాజ్ అ బ్రదర్ తను తబస్సుకి పెట్టిన టార్చర్ కి హి డిజర్వ్స్ ఇట్. టార్చర్ ఏం కాదు కానీ అవును మరి. టార్చరా? స్కూల్ తర్వాత నాకు బ్యాగ్ అంతే ఇచ్చేసి నా బ్యాగ్ అంటుండే, ఇద్దరు కింద సరే మైబీ చదువుతూ అంటుండే. ఆమె చాలా బాగా తెలుసు. అవును, రేష్మ అన్ని చూసింది కాబట్టి. మేము చిన్నప్పుడు ఆహట్ షో వచ్చేది కదా, ఆహట్ వేసేసి అన్ని బంద్ చేసేది, వీళ్ళిద్దరిని లోపల లాక్ చేసేసేవారంట మా వారు. అవును, ఒక్కసారి ఆహట్ పెట్టేశాడు, పెట్టేసి మొత్తం లాక్ చేసి వాడు బయటకు వెళ్ళిపోయాడు, కరెంట్ వెళ్ళిపోయింది. భూతనడా మేమిద్దరు చాలా భయపడ్డాము. చార్ని అయితే తబస్సుమ అయితే ఏడుస్తుంది అప్పుడు, చాలా ఏడ్చింది ఆమె. నా చెయ్యికి కాలికి దుపట్టా కట్టేసి రూమ్ లో లాక్ చేసేసాడు నన్ను. ఎందుకు? అదే మీరు ఇవ్వండి కెమెరా. అదండి మీ కొడుకు గొప్పతనం, మరి అందుకు మీ తన్నులు డిజర్వ్ చేస్తారా లేదా? అవునంట, చాలా అంటే మరి స్ట్రిక్ట్ గానే పెట్టాను, కాదని కాదు. తను ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడ్డాను, కానీ మీ వెనకాల చాలా జరిగింది తెలుసా. పాప మా మాసం చెహరా చూడండి మీరు. నిజంగా ఆ విషయం నాకు ఎక్కువ అంటే చెప్పేది కాదు తపస్సు, సో నిజంగా నాకు తెలియదు. అంటే అలా కాపాడుకుంది అన్నని. కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఓకే, సరే ఇప్పుడు ఏం చేద్దాం ఇద్దరికి? వద్దదు, ఏం చేయదు. అలా ఆ రోజు కాపాడుకుంది కాబట్టి ఇప్పటి వరకు మా తబస్సుని మా వారు అలా చూసుకుంటున్నారు. కంటి రెప్పలా. కానీ ఏంటి కానీ ద మోర్ దే గ్రో ఓల్డర్ అవన్నీ అంటే గొడవలు పోతాయి అండ్ తెలియని ఒక అటాచ్మెంట్ వస్తుంది, ప్రేమ వచ్చేస్తుంది. అన్న తమ్ముడు అవన్నీ పక్కన పెట్టండి, మీరు ఆ తమ్ముడు సిస్టర్ కదా, అన్నయ్య సిస్టర్ కదా, అన్నయ్య చెల్లి, మీ విషయం చెప్పండి. సేమ్ కాపీ పేస్టా? సేమ్ అంటే గొడవ తబస్సం లాగా నాలాగా? డెఫినెట్లీ నాలాగే ఉంటారు. నేను అసలు ఊరుకునేదాన్ని కాదు, కానీ మా అన్నయ్య బెదిరించేవాడు, నన్ను చాలా స్ట్రిక్ట్ గా ఉంచాడు. మా అన్నయ్య అంటే ఎక్కడికి వెళ్ళినా వేరే యూ గోయింగ్ బై ఎట్ గోయింగ్ నా వెంటనే రావడం, ఒక్కదాన్ని వదిలిపెట్టేవాడు కాదు, ప్రొటెక్టివ్ గా ఉండేవాడు. కానీ అలా అని నన్ను స్ట్రిక్ట్ గా కూడా పెట్టేవాడు. సో అక్కడ కోపం వచ్చేది నాకు. అన్న ఫ్రీడమ్ ఉండేది కాదు, ఏమైనా చేయాలన్న ఫ్రీడమ్ ఉండేది కాదు. సో అలా చాలా ప్రొటెక్టివ్గా ఉండేవాడు. వాడు తిండి తినేవాడు కాదనమాట, నేను ఫుల్గా తినేదాన్ని అనమాట. సో మా నాన్నగారు ఏం చేసేవాడు అంటే 2 మగ్స్ ఆఫ్ మిల్క్ మార్నింగ్ ఏంటంటే గ్రైండర్లో, ఆ రోజుల్లో పచ్చి ఎగ్, చక్కెర, పాలు వేసి గ్రైండర్లో అలా తిప్పి 2 మగ్స్ బీర్ మగ్స్ ఉంటాయి కదా, ఆ మగ్స్లో వేసి మా ఇద్దరికి ఇచ్చేవాళ్ళు అనమాట, తాగండి అనేసి. నేను చక్కగా తాగేసేదాన్ని, నేను ఏమైనా తినేసేదాన్ని, తాగేసేదాన్ని. మా అన్నయ్యకి అసలు అది తాగాలంటే వాడికి చిరాకు, తాగకపోతే నాన్న తిడతారు, ఏం చేయాలి అనేసి అటు ఇటు చూసేసి నేను తాగాను, ప్లీజ్ తాగావా మున్ని, ప్లీజ్ తాగావా అని ఇస్తే నేను తాగేసేదాన్ని అనమాట. సో అక్కడ మా ఇద్దరికి అలా కొంచెం అండర్స్టాండింగ్ అండ్ వద్దన్న తాగిపిస్తచ్చు, నువ్వు తాగపోతే నువ్వు ఏం చేస్తావు చూడలేవాడు. సో తాగేసేదాన్ని అట్లా. సో యా, ప్రతి సిబ్లింగ్స్లో ఆ గొడవలు ఉంటాయి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న తర్వాత చిన్నగా కదా, ఆల్మోస్ట్ ఎవ్రీబడి. కానీ ఇప్పుడు మేము ఓల్డ్ అయ్యే కొద్దీ మాకు ప్రేమ, అభిమానం, అటాచ్మెంట్. వాడు తిన్నాడా, వాడు పడుకున్నాడా, మెడిసిన్స్ వేసుకున్నాడు, ఇవన్నీ కనుక్కుంటూ ఉంటా. వాడు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు. సో అటాచ్మెంట్ ఉంటుంది. అలాగే తబస్సు అండ్ అన్వర్ కూడా అలాగే. అండ్ సమీరా వాళ్ళ సిస్టర్స్తో ఇప్పుడు అలాగే, తను కూడా చాలా గొడవలు పడింది. ఎప్పుడు చాలా స్టోరీస్ విన్నాను నేను కూడా. సో ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా కలిసిమెలిసి ఉంటారు, ముగ్గురు కూడా. డెఫినెట్ గా రేష్మ కూడా అలాగే. రేష్మది అయితే పెద్ద ఫ్యామిలీ. నేను ఇష్రాత్ చాలా గొడవ చిన్న మా చెల్లి అయితే హమ్లో అవి పొద్దులేతే, నాకు తెలుగులో వస్తలేదు, హిందీలోనే చెప్పేస్తాను. అయితే మేము చాలా గొడవ
हम लोग अभी ज्यादा చాలా लड़ते గొడవ थे। పడ్డాము. అవును అందరూ అలాగే అండి, అంటే ఎవరైనా అలాగే గొడవ పడతారు. గొడవలు వద్దు, ఇప్పుడు we will see Tabassum's dresses. అందరికి గుడ్ మార్నింగ్. ఇట్స్ ద నెక్స్ట్ డే. ఇంకా నిన్న మళ్ళీ వ్లాగ్ చేయడం కుదరలేదు, పిల్లలతో హడావుడి అయిపోయింది. డ్రెస్సెస్ చూపించడం కూడా కుదరలేదు. పొద్దున్నుంచి పనిలో ఉన్నాం. ఈరోజు సండే. మాకు స్పెషల్ ఏంటంటే రేష్మ మధ్యాహ్నం కోసం బిర్యానీ చేసింది. మా సమీరా వస్తుంది, వెనకాల డోర్ ఎందుకో బంద్ చేస్తుంది. ఏంటి టీవీ? అచ్చా. ఈరోజు మాకు వీక్లీ ఒక్కసారి మా ప్రిన్స్కి టీవీ ఇస్తామన్నమాట 1 hour. సో సండే అండ్ సాటర్డే ఇస్తాం. మామూలుగా సాటర్డే అని చెప్తాను కానీ సండే కూడా ఇస్తాను. సో భోజనం చేసిన తర్వాత ఇప్పుడు వాడు టీవీ టైం, వాడు అక్కడ టీవీ చూస్తున్నాడు. అర్హాన్ చూడకూడదని సమీర తలిపేసింది, అది విషయం. వీళ్ళందరూ భోజనం చేశారు, నాకు కొంచెం లేట్ అయింది. సో మీ అందరు కూడా ఒక ముద్ద పెడతాను ఇప్పుడు. ఎదర్ ఇస్ మై ప్లేట్, కనిపిస్తుందా? రేష్మ చేత్తో చేసిన బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తినలేదు నువ్వు? అర్హాన్ కోసం సపరేట్గా చేసింది అక్కడ. చూపిస్తావా మా వాళ్ళకి? కనిపిస్తుందా? సో అర్హాన్ తినలేదంట, తింటాడు. నేను కూడా తినేసి సూపర్ యమ్మీగా ఉంది. నువ్వు తిన్నావా? మీ కొడుకు కూర్చున్న వెంటనే అన్నం సర్వ్ చేసుకుంటున్నా. పానీ జ్యాదా హో గయా క్యా అన్నాడు. సో మా వారు కూర్చున్న వెంటనే రేష్మ ఆంటీని అడిగారు, నీళ్ళు ఎక్కువ అయిపోయిందా అని. సో అని రేష్మ ఆంటీ ఇలా కొంచెం లో టోన్లో అన్నారు. అదే మెత్తగా అయిపోయింది. కేసా క్యా బోలే थे? నరం హో గయా बोल के ऐसा बोले. నేను కాసేపు అలా సైలెంట్, పానీ జ్యాదా హో గయా. నేను కాసేపు అలా సైలెంట్ ఉన్నా. నేను అక్కడ కూర్చున్నా, రేష్మ ఆంటీ ఇక్కడ కూర్చున్నారు. నేను ఇట్లా తిరిగి సేమ్ ఆయన టోన్లో రిపీట్ చేశాను, పానీ జ్యాదా హో గయా, థోడా నరం హో గయా అని ఆయన టోన్లో చెప్పారు. ఆయన చెప్పారు, నేను చెప్పినా అని రేష్మ ఆంటీ ఫేస్ ఇంత అయిపోయింది. అప్పుడు వెంటనే తర్వాత ఇలా ఆయన ఫీలింగ్, నేను అన్నం చూసిన వెంటనే ఏ పానీ జ్యాదా హో గయా. మా సమీరకి మెత్తగా ఉంటే ఇష్టం, అన్వర్కి ఏమో పలుకుగా ఉండాలి. నేను చెప్పిన వెంటనే రేష్మ ఆంటీ ఫేస్ కొంచెం వెలిగింది. సరే అచ్చా అచ్చా, ఇదేం కాదు, బాగానే ఉంది. ఇంత మాత్రం ఉండాలి. అదే కదా. లేదు, చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉంది. చాలామంది రెసిపీ అడుగుతున్నారు ఆల్రెడీ. అంటే నా ఛానల్లో ఉంది, సమీరా ఛానల్లో ఉంది, రేష్మ ఛానల్లో ఉంది. అయితే నా ఛానల్లో నా స్టైల్లో చేసిన బిర్యానీ ఉంది. చాలామంది దమ్ బిర్యానీ అడిగారు. దమ్ బిర్యానీ రేష్మ కార్బన్ ఛానల్లో ఉందండి. సో మీరు చూడండి, ఎవరైతే చూడాలనుకుంటున్నారో దమ్ బిర్యానీ అక్కడ చూడండి. ఓకే. నేను ఏమడిగాడు? అరే ఇప్పుడు అంత మ్యారేజ్ సీజన్ కదా. సో మా కజిన్స్లో ఇంకా నెక్స్ట్ ఎవరి ఎంగేజ్మెంట్ ఏంటి అని మాట్లాడుతుంది రేష్మ. చెప్తుంటే అవునా వాడు చిన్నోడు కదా, అప్పుడే ఎంగేజ్మెంట్, అప్పుడే పిల్లలు చూస్తున్నారంటే లేదు అవును పిల్ల అంటే ఆడపిల్లని అమ్మాయిలు చూస్తున్నారంటే లేదు వాడికి ఆల్రెడీ 26 years అని చెప్తుంది. మాట్లాడుతున్నాము అక్కడ అమ్మాయిని కూర్చొని, అవును మన దాంట్లో ఏ ఏజ్కి పెళ్లి చేస్తారని అడుగుతున్నాడు. వాడు ఆతృత, పెళ్లి చేసుకోవాలని ఆతృత వాడికి. పెళ్లి చేసుకోవాలి. दूल्हे का सेहरा सुहाना लगता है అంటే చెప్పండి బాస్. ఏంటి చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకు అడిగారని పెళ్లి అని? ఏజ్ లో అయితే నువ్వు చేసుకోవాలని నాకు ఎందుకు డౌట్, అర్వాస్ కంటే వీడే ముందు చేసుకుంటాడు. కాదు నేను చేసుకోను. బ్లష్ ఎందుకు అవుతున్నా నార్మల్గా చేసుకుంటావా లేదా? సిగ్గు ఎందుకు పడుతున్నావురా? అరే నైక్కడతే చూడద్ది నన్ను చూడద్ది. చేసుకోడంట అండి, చేసుకోకు కూడా. మొత్తం లైఫ్లో అంత సెటిల్ అయ్యి చక్కగా అంత నీ కాళ్ళ మీద నుంచుంటే అప్పుడు చేసుకో ఇన్షాల్లా. అప్పుడు వరకు పెళ్ళి ప్రేమ దోమ అన్నావో. వాడు ఏమన్నాడు తెలుసా, జన్నత్లో కర్లేతోమే అన్నాడు. వాళ్ళ అమ్మగారు ఇక్కడ దోశకు చూపిస్తారు, అప్పుడు ఆ జన్నత్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే హెవెన్ లో చేసుకుంటాడంట అండి ఇన్షాల్లా. విత్ సో మెనీ ఏంజల్స్. అది ప్లాన్. ఎస్ ఫ్రెండ్స్, కడుపు నిండా తిన్నాను. అంత టేస్టీగా అనిపించింది ఈరోజు బిర్యానీ. నార్మల్గా నేను అంటే అంత హెవీగా తిన్ను, ఈరోజు ఫుల్గా తినేసాను. థ్యాంక్ యూ రేష్మ, థ్యాంక్ యూ సో మచ్.
సో ఇప్పుడు మీకు డ్రెస్సెస్ చూపిస్తాను. మా తపస్సును తెచ్చింది నిన్న. ఇక్కడ సొసైటీలో వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్కి ఒకసారి ఏదో ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నారు. మినిమం 15 డేస్కి ఒకసారి అయినా మంత్లీ వన్స్ అని అట్లీస్ట్ చాలదు. వీళ్ళు వెళ్తారు ఏదో ఒకటి తీసుకొస్తారు. ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఎస్ తపస్సు. అస్సలాము అలైకుం. వాలేకుం As you అస్సలాం. said that today is Sunday, so Naps and no makeup. Sundays. Sundays are for naps and no makeup. Superb caption. సో ఇది నేను మమ్మీ కోసం చీర తీసుకొచ్చాను. మెటీరియల్ చాలా బాగుంది. ముల్ముల్ కాటన్. మల్మల్ కాటన్. మల్మల్ కాటన్ ముల్ముల్ కాటన్ అంటారు. మల్మల్. మల్మల్ కాటన్ చాలా కలర్ మాత్రం చాలా ప్రిటీగా ఉంది. దాని మీద ఇదిగోండి ఇలాంటి డిజైన్స్. దీని గోటాపత్తి వర్క్ చాలా బాగుంది చీర. తబస్సుం థ్యాంక్ యూ సో మచ్. నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇగో ఇలా తెచ్చిస్తూ ఉంటుంది నాకు. కాటన్ సెట్ ఇది 3-piece సూట్ సెట్. ఇది కూడా నాకు చాలా నచ్చింది. తబస్సుం వేసుకున్నప్పుడు చూసాను నిన్న. చాలా బాగుంది. అన్ని సమ్మర్ వేర్ కలెక్షన్స్ తబస్సుం చాలా బాగుంది. ఇప్పుడు రంజాన్ కూడా వస్తుంది కదా. చాలా బాగుంది. ఫ్రాక్ దుపట్టా చాలా బాగుంది. పెయింటెడ్, హ్యాండ్ పెయింటెడ్ కదా, హ్యాండ్ పెయింటెడ్ దుపట్టా విత్ టాసిల్స్. చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్. ఇలాంటి ప్రింట్స్ అంగరాఖా టైప్ లో చాలా బాగుంది. ఇది ఏమంటారు దీన్ని? అంగరాఖా. అంగరఖ అండ్ బికాస్ ఆఫ్ దిస్ కట్ కదా ఇట్లా cut. ఇది ఇలా వచ్చింది కాబట్టి బికాస్ ఆఫ్ దిస్. అండ్ బ్యూటిఫుల్ కాటన్ మెటీరియల్ చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ చాలా బాగుంది. కలర్స్ బాగున్నాయి, ప్రింట్స్ బాగున్నాయి. ఎస్, వీళ్ళు ఆన్లైన్ లో సేల్ చేయరు, ఓన్లీ ఎగ్జిబిషన్ లో పెడతారు. సో బిఫోర్ కామెంట్ లో మీరు అడగక అంటే ఇక్కడ సెలెక్టివ్ పీసెస్ తెచ్చి పెడుతూ ఉంటారు. దాంట్లో వచ్చి తీసుకుంటా బస్సు. దుపట్టా కూడా చాలా పెద్దగా ఉంది, బాగుంది. కాటన్స్ సమ్మర్స్ కి పర్ఫెక్ట్ వేర్. రంజాన్ ప్రిపరేషన్స్ అన్నమాట. ఇప్పుడు నా ఇన్షాల్లా నా ఈ డ్రెస్ ఇన్షాల్లా. ఓహో, ఈ డ్రెస్ చూపించేస్తున్నావా? నేను ఫ్రమ్ పాస్ట్ 4-5 ఇయర్స్ రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు కదా, అప్పటి నుంచి నేను ముందే తీసుకుంటున్నాను. Yes, yes. ఫ్రాంక్ చాలా బాగుంది. ఇదిగోండి ఇలా ఉంది. తను వేసుకున్నప్పుడు అయితే చాలా ప్రిటీగా కనిపిస్తుంది తబస్సుం. అండ్ ఈ క్లాత్ ఏదో అంటారు రేష్మా, ఏ క్లాత్? ఖాదీ మెటీరియల్ ఇది. ఇలా నాట్ లెనిన్, ఖాదీ. ఈ వర్క్ వచ్చింది, ప్యాచ్ వర్క్. ఇది హ్యాండ్ వర్క్, హ్యాండ్ వర్క్, అది ప్యాచ్ వర్క్. చాలా బాగుంది. మా రేష్మా అంటే చెప్తారు నా గురించి. దానికి పైజమ్మా కూడా అలాగే వచ్చింది కదా, చూపి. ధోతి ప్యాంట్స్ ఫుల్గా ఇలా వచ్చింది చూడండి, పై నుంచి ఇలా ఈ కట్ చూపించిన తబస్సు. చాలా బాగుంది. కానీ నువ్వు గమనించవా, దుపట్టా లేదు. ఆ దుపట్టా మనం సెట్ చేసుకోవాలి. అండ్ నువ్వు లాస్ట్ ఇయర్ వచ్చి థింక్ క్రీమ్ కలర్ కదా, ఆఫ్ వైట్స్ క్రీమ్సే ఎక్కువ తీసుకుంటున్నావు. ఏంటో వాళ్ళ అమ్మమ్మ లాగా ఒకటి వేసుకుంది కదా ఫంక్షన్ లో, అవి కూడా రంజాన్దే. అవునవునవును, సంవత్సరం కింద 3 years. పాకిస్తానీ బ్రైట్ డ్రెస్. అది నా ఛానల్లో వ్లాగ్ వెళ్ళింది ఈరోజు, సో ప్లీజ్ గో చెక్అవుట్. పాకిస్తానీ బ్రైడల్ వేర్ తీసుకొని వేసుకుంటున్నాను నేను. అంత అది చాలా అలాగే ఉంది. ఇట్స్ ఫర్ బ్రైడ్స్. అది నేను బ్రైడ్స్వి ఉంటే అదే నాకు నచ్చితే అవే సెలెక్ట్ చేస్తాను, అవే వేసుకుంటాను. నీకు బాగా కూడా ఉంటాయి. నీలాగా ప్రిటీగా ఉంటే అందరికి బాగుంటుంది. డింపుల్ గర్ల్, ఇది కూడా కొన్నావా? డింపుల్ గర్ల్ ఓన్లీ 1 leg anklet అన్నమాట. అచ్చా, ఓన్లీ ఫర్ 1 leg. యా. సో ఇది మా తబస్సు నిన్న చేసింది షాపింగ్ నిన్న అంతా. వెళ్దాం అనుకున్నాం సమీరా వాళ్ళ మమ్మీకి తీసుకుందామని, కానీ పిల్లలు ఇంకా టైం వాళ్ళ అయిపోయింది, వాళ్ళు పడుకోబెట్టాలి, ఇంకా వెళ్ళలేదు. ఎగ్జిబిషన్ క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. సో వి కుడెంట్ గో. మా తబస్సుకి ఈ డ్రెస్ కూడా వచ్చేసింది. ట్రై చేసి చూపెట్టాను కదా. అవును, చాలా బాగుంది. ఎస్, చూడండి ఎంత బాగుందో. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మెటీరియల్ నాకు నార్మల్గా నాకు లేస్ వర్క్ అంటే చాలా ఇష్టం. సో దీనికి లేస్ వచ్చింది. ఈవెన్ ఫర్ స్లీవ్స్ కూడా లేస్ వచ్చింది. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ తబస్సు. వెల్కమ్. చాలా పెద్ద ఘేరా కూడా.
పర్ఫెక్ట్ సమ్మర్ వేర్ అంటే Yeah, perfect క్లాత్ summer wear, చాలా చాలా బాగుంది. నాకు ఎందుకు ఇది ట్రై చేసి మీకు చూపించాలనిపించింది కాబట్టి చూపించాను. చూడండి గేర చూడండి, బాటమ్ వేసుకోలేదు ఇంకా. ఇది కూడా వేసుకోమంటే ఇది కూడా వేసేసుకున్నా. చూడండి అంగరక, ఏమన్నా అంగరాఖ, అంగరక వెరీ ప్రిటీ. స్కర్ట్. ఇది నాట్ మిరర్స్ బట్ మిరర్ వర్క్ లాగా ఉంది. థ్యాంక్ యూ తవసం. నేను తీసేసుకుంటాను, ఇంకా ట్రై చేశాను కదా, నేను వేసేసుకుంటా. వేసుకోండి. నిజంగా పాప అది తెచ్చుకుంటే నేను వేసుకుంటూ ఉంటా. It's for both of us. ఊరికి ట్రై చేసి చూపించా అంతే. అర్హాన్ వచ్చాడు. వెల్కమ్. ఎందుకు అంత షాక్ నైనా? హాయ్ ఫ్రెండ్స్, సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హిరా సే హాయ్. అరే 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 అరే. ఏంటంట? नाइस हीरा, नाइस साड़ी. पुप्पू को थैंक यू बोलो. पुप्पू लेके आके दिए दादी को. ఈ శారీకి లైక్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది. మీరు కావాలంటే దీంట్లోనే కుట్టించవచ్చు, లేదంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఎనీ అదర్ బ్లౌజ్. కాటన్ సాఫ్ట్ 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 సాఫ్ట్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రాలిక్ తబసుమ్. థ్యాంక్ యూ వెల్కమ్. ఎస్ ఫ్రెండ్స్, చూసేసారు కదా తబసుమ్ సెలెక్షన్. మీకు డెఫినెట్గా నచ్చుంటుంది. నాకు చాలా నచ్చాయి, అందుకే వేసుకొని కూడా మీకు చూపించేశాను. ఐ హోప్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు లాస్ట్ టైం మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్స్కి కొందరికి నేను ఆన్సర్ ఎస్ రాజే, కార్ రాజే, ఓకే, కొందరికి నేను ఆన్సర్ ఇవ్వగలిగాను. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్కసారి ఎప్పుడు వీలైతే అప్పుడు నేను ఆన్సర్స్ ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి. అయితే వీలైనప్పుడల్లా మీ క్వశ్చన్స్కి, దీంట్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను. ఈరోజు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఏంటంటే రిషితా చౌదరి పాలగాడు 7975 at రిషితా చౌదరి. ఫ్యూ వర్డ్స్ ఆన్ యువర్ బాండింగ్ విత్ సమీరా బిఫోర్ ద మ్యారేజ్, so as we got to see this after marriage bonding as mother-in-law and daughter-in-law. We are also interested to know about it before the marriage too. I know there wouldn't be much difference, but yet still. Okay, so Rishita, yes, అంటే మా బాండింగ్ అంతా, అంటే నేను నార్మల్గా కో ఆర్టిస్టులు అందరితో నేను మామూలుగానే బాగుంటాను, వాళ్ళు కూడా నాతో బాగుంటారు. సో యాజ్ అ ఫ్రెండ్లీ అంత క్లోజ్ కూడా, అంటే సెట్లో ఉన్నామా, షూటింగ్ చేస్తున్నామా, మేము దాంట్లోనే బిజీగా ఉండేవాళ్ళం. సో కలిసి కూర్చొని టైం స్పెండ్ చేసే అంత టైం అయితే మాకు ఉండేది కాదు. బట్ ఐ డెఫినెట్లీ యూస్ టు లైక్ యూ అడ్మైర్ హర్ ఫర్ హర్ యాక్టింగ్. చాలా బాగా యాక్ట్ చేసేది. అండ్ ఒక్కసారి ఇన్వాల్వ్ అయిపోయిందంటే పేజీలు డైలాగులు అవన్నీ చక్కగా ప్రాంప్టింగ్ కూడా తీసుకున్నా ఎప్పుడైనా ఆ ప్రాంప్టింగ్లో కూడా చక్కగా చెప్పేదన్నమాట. ఎక్కడ డ్రాప్ అయ్యేది కాదు. ఒక్కొక్కసారి మేమే క్లాప్స్ కొట్టేవాళ్ళం తన యాక్టింగ్కి. సో అంత బాగా చేసేది. సో యాజ్ అన్ యాక్టర్ ఐ యూస్ టు అడ్మైర్ హర్ అ లాట్. మేము లేకపోతే కలిసి తిరగడము, మేము కలిసి భోజనాలు చేసి అట్లా ఇట్లా ఫ్రెండ్షిప్ అనేది అంత క్లోజ్గా ఉండేది కాదు. బట్ యా వీ యూస్ టు నో ఈచ్ అదర్, అంతవరకే. అంత స్టార్ట్ అయింది అంతా. నేను ఫోన్ నంబర్, మా అన్వర్ ఫోన్ నంబర్ ఇవ్వడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది కథ అంతా. అది చాలా ఇంటర్వ్యూస్లో మా సమీరా, అన్వర్ కూడా చెప్పారు. నా జీవితంలో నేను చేసిన ఒకటే తప్పు, సమీరా ఫోన్ నంబర్ మా వాడికి ఇవ్వడం. అదే సమీరా, అవునవును, మా వాడి ఫోన్ నెంబర్ సమీరాకి ఇవ్వడం కరెక్టే. సో అక్కడ నుంచి బ్లష్ అవుతుంది మా సమీరా. ఆ పాత రోజులు గుర్తొచ్చినట్టున్నాయి. సో అదండి విషయం. సో పెద్ద డిఫరెన్స్ అంటే మా బాండింగ్ ఇంక్రీజ్. నేను అంటే నార్మల్లీ బేసికల్లీ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ టు ఎవ్రీబడి. అండ్ నా నేచర్ ఏంటంటే ఎవరు వచ్చినా వాళ్ళు మంచి వాళ్ళు అంటే టక్క హక్కున చేర్చుకుంటాను. అండ్ వాళ్ళు అలాగే రెసిప్రికేట్ అవుతారు. సో అలా మా ఇద్దరికి బాండ్ బాగా కుదిరింది. అండ్ ఐ అండర్స్టాండ్ హర్, షీ అండర్స్టాండ్ మీ, కాబట్టి మా ఇద్దరికి ఆ అండర్స్టాండింగ్ కుదిరింది యాక్చువల్గా. సో అలా సెట్ అయిపోయాం. అదిగో అలా ఆడుకుంటుంది. అదండి విషయం. సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీలైనప్పుడల్లా ఇలా ఒక్కొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తూ ఉంటాను, లేదంటే కామెంట్స్లో ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఐ హోప్ ఈ వ్లాగ్, ద క్యూట్ లిటిల్ స్వీట్ చిన్న వ్లాగ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.